ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ భవ్య. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నేను చాలా చాలా బాగున్నాను అండ్ కొంచెం బాధగా కూడా ఉన్నాను అనమాట. ఎందుకంటే కొత్త ఇంటికి వెళ్తున్నందుకు హ్యాపీగా ఉంది, బట్ ఈ ప్రజెంట్ ఉన్న ఇంటిని వదిలేసి వెళ్తున్నందుకు బాధగా కూడా ఉందన్నమాట. బికాస్ ఇక్కడ రేవతి, అశ్విని ఆంటీని చాలా మిస్ చేస్తాను అందుకు. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్ అండి. సో ఇదంతా ఆ ఇంటి నుంచి వచ్చిన తర్వాత చాలా సేపటికి అనమాట. ఆల్మోస్ట్ టైం చూసారా, 12 అవుతుంది నియర్లీ. నాకు ఇంకేం చేయాలో అర్థం కాక ఇల్లు ఇలా ఉంటే టీవీ పెట్టుకుని కూర్చుంటున్నాను అనమాట. ఎందుకంటే అలసిపోయాను ఆల్మోస్ట్. కర్టన్స్ అన్నీ తీసేసి ఉన్నాయి. ఎవరన్నా నన్ను చూస్తే దయ్యం అనుకుంటారు. ఈ రూమ్ చూసారా ఎలాంటి పరిస్థితి వచ్చిందో ఈ రూమ్కి. మొత్తం ఖాళీ చేసేసాం, కబోర్డ్స్ అన్నీ పైనవన్నీ ఖాళీ చేసాము, అందుకని ఇలా ఉంది. అండ్ ఇదిగో చూసారా ఈ కాటన్ బాక్సెస్, ఫ్రిడ్జ్వి, వాషింగ్ మెషిన్వి అన్నీ తీసి పెట్టామన్నమాట. అనిల్ ఏమో నాకు చెప్పకుండా ర్యాపింగ్కి చెప్పేశారు. సో వాళ్ళే ఒక 40-50 తెచ్చినా కూడా వేస్ట్ అనమాట. అన్నీ నా దగ్గర చాలా బాక్సెస్ ఉన్నాయి. నేను ఒక్క చిన్న డబ్బా అది కూడా బాక్స్ పడేయలేదనమాట. ఇదిగో ఇక్కడ కనిపిస్తుందా, దేని ఉంచాను. కట్టర్ది, ఆనియన్ కట్టర్ది, ఆ చిన్న చిన్న బాక్సెస్ కూడా ఉంచాను అనమాట. ఉంటాయి రెంటల్ హౌస్ కదా అని. ఇప్పుడు వాటిల్లోనే ఆ బాక్సెస్లో మళ్ళీ సెగ్రిగేట్ చేసాము. ఇది పనికొస్తుందా, ఇది పనికొస్తే ఇది ఉంచుకొని ఇట్లా ఏదైనా పెడదాము అన్నట్టు సెగ్రిగేట్ చేసాము అనమాట. ఈ అవసరం లేనియే అనిపించింది, బట్ మళ్ళీ ఇంకేదైనా అవసరం అయితే ఇవి కూడా వాడేస్తాను నేను. వాళ్ళు తెచ్చే బాక్సెస్ మాకు అసలు అవసరపడవు. అండ్ ఇదిగో ఈ సూట్ కేసెస్ అన్నీ నేను ముందే 3 days బ్యాక్ నుండే సర్ది పెట్టాను. కబోర్డ్స్లో ఉండే బట్టలన్నీ సూట్ కేసెస్లో సర్ది పెట్టేశాను అనమాట. అండ్ నేను ఎగ్వి ట్రేస్ ఉంటాయి కదా, అవి కూడా ఉంచి పెట్టుకున్నానండి ఏదో క్రాఫ్ట్ చేయడానికని. కొన్ని క్రాఫ్ట్ చేశాను, కొన్ని అలా పక్కన పెట్టాను. బట్ ఇప్పుడు అన్నీ పారేయాల్సి వస్తుంది అని అవి చూసి నన్ను తిట్టారు కూడా. సో చూసారా మా ఇల్లు ఎలా ఉందో. ఎప్పుడు ఇంత వర్స్ట్గా చూడలేదు నేను. సారీ. నేను హోమ్ టూర్ చేద్దాం అనుకున్నాను, కానీ సరిపోయిందనమాట. ఏ రోజుకి ఆ రోజు నాకు పని. ఒక్కరోజు కూడా ఖాళీ అస్సలు దొరకలేదు. ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతూనే ఉన్నాము. అయినా సరే నేను ఈ ఇంటిని హోమ్ టూర్ చేసుకుంటాను. ఎందుకంటే ఇది హోమ్ టూర్ చేస్తాను, కానీ నేను వ్లాగ్ అప్లోడ్ చేస్తానో లేదో నాకు తెలీదు. ఎందుకంటే ఈ ఇంట్లో నాకు చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. మా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ మేము ఫ్యామిలీ స్టార్ట్ చేసింది ఇక్కడే. అంటే ముందు మేము వేరే ఇంట్లో ఉన్నాం, కానీ ఒక 1 month ఉన్నాము. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసామన్నమాట. నేనే ఈ ఇంటిని సెలెక్ట్ చేశాను. నా కోసమే అనిల్ ఈ ఇంట్లో ఉన్నారు, లేకపోతే అనిల్కి అంత నచ్చలేదు ఈ ఇల్లు. నా కోసమని ఉన్నారనమాట. సో హోమ్ టూర్ అయితే చేసుకుంటాను, బట్ అది అప్లోడ్ చేస్తానో లేదో తెలీదు. పైగా అశ్విని ఆంటీ, రేవతి వీళ్ళందరూ ఇక్కడే కదా. నేను వీళ్ళందరినీ మిస్ చేస్తున్నాను అసలు. యాక్చువల్గా హోమ్ టూర్ చేసి పెట్టుకుంటాను. లాస్ట్ మినిట్ దాకా తెలియదు అనమాట నాకు కూడా అప్లోడ్ చేస్తానా చేయనా అనేది. టైం అయితే 12 అయిపోయింది. కాసేపు రిలాక్స్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ ఏదన్నా నాకు సర్దాలి అనిపిస్తే కొన్ని కిచెన్లో తెచ్చి సర్దుకుంటాను. 1:40 అయింది. నాకైతే అస్సలు నిద్ర పట్టలేదు ఎందుకో ఇప్పటిదాకా. అలా కూర్చోన్నాను, కాసేపు టీవీ పెట్టుకున్నాను, కాసేపు అటు ఇటు తిరిగి అన్నీ చెక్ చేసుకుంటున్నాను అనమాట, ఎక్కడ ఏది పెట్టాలి ఏంటి అని. బట్ నాకేమో నిద్ర పట్టలేదు. ఇంక ఇప్పుడు వెళ్ళి ఒక 1 hour పడుకుంటాను. బాగా టైర్డ్గా ఉంది, ఎందుకంటే రేపు మార్నింగ్ మళ్ళీ లేచి అన్నీ ప్యాక్ చేసుకోవాలి కాబట్టి. చిత్ర కూడా వస్తుంది, తన చేత ఆ బొమ్మలు కొంచెం క్లీన్ చేయించాలి అనుకుంటున్నా. అది ఇప్పుడు ఐడియా వచ్చింది, ఇన్ని రోజులు మర్చిపోయాను. సో మెల్లిమెల్లిగా కొన్ని సర్దాను, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు 1:40 అయింది కదా, 2:30కి అట్లా లేచి చేస్తాను మళ్ళీ. నెక్స్ట్ డే మార్నింగ్ చిత్ర వచ్చి గిన్నెలు కడిగేస్తుంది. గిన్నెలు అంటే సింక్లో ఏం లేవు, కాకపోతే ఈ ట్రేస్ అవి ఇవి కొంచెం క్లీన్ చేయించేసుకొని వెళ్తే నాకు సర్దుకోవడం ఈజీ కొత్త ఇంట్లో అనే ఉద్దేశంతో కడిగిస్తున్నాను అనమాట. ఎనీహో పేకర్స్ అండ్ మూవర్స్ వచ్చేసరికి అదంతా అయిపోతుందని నాకు, ఆరిపోతుంది అనే ఒక క్లారిటీ తోటి అప్పుడు కడిగిచ్చేస్తున్నాను 6 అప్పుడు. అండ్ మా ఇల్లు చూసారా ఎలా అయిపోయిందో, మొత్తం చెత్తగా ఉంది.
నా కిచెన్ కానీ హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ ఇంత వర్స్ట్గా ఎప్పుడూ లేవన్నమాట. అంతా సగం సర్ది సగం కింద పెట్టి అలా ఉన్నాం. ఎందుకంటే పైన కబోర్డ్స్ ఉంటాయి కదా లాఫ్ట్లో, అవన్నీ దించేసామన్నమాట. ఈ అట్టపెట్టెలు ఇవన్నీ అక్కడ ఉండేవే. ప్యాకర్స్ అండ్ మూవర్స్ కూడా వచ్చేసారు, ఇంకా అయిపోయింది. అన్నీ మేమే తీసి కింద పెట్టేసామన్నమాట. రాత్రి నేను మీకు చెప్పాను కదా ఏ టైం అయిందో. తీసి పెట్టేసరికి ఇదిగో ప్యాకర్స్ అండ్ మూవర్స్ కూడా వచ్చేసారు. నాకు కొంచెం బాధగా ఉంది, బట్ ఐమ్ హ్యాపీ. ఇంకో ఇంటికి వెళ్ళిపోతున్నాము. అండ్ ఇవన్నీ ఎలా పెడతారో ఏంటో, ఏమైనా డ్యామేజ్ చేస్తారో ఏమో. ఆల్మోస్ట్ ఈ ఫ్రిడ్జ్వి అవి ఇవి అన్ని బాక్సులు అయితే నేను దాచుంచాను, అవన్నీ తీసి పెట్టాను అనమాట. వీళ్ళు సరిగ్గా చేస్తారో లేదో అని కంగారుగా ఉంది నాకు. అప్పటికి ఆల్మోస్ట్ మంచివన్నీ తీసి ఒక పక్కన నేనే ఇదిగో ఇలా సర్ది పెట్టేసుకున్నాను. కొన్ని ఆ రూమ్లో అనిల్ సర్దారు. నేను ఇంకా ఈ ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, టీవీ వీటిని ఎలా తీసుకెళ్తారు అనేది ఇప్పుడు క్వశ్చన్. నాకు ఇంకా టెన్షన్గా ఉంది. ఈ కర్టన్స్ అన్నీ వాష్ చేయించాను కదా. ఈ బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ కొంచెం ఎక్కువ ఉంది, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఈ కర్టన్స్ అన్నీ వాష్ చేయించాను కదా పాపం, నిన్న మొన్న చేపిస్తే అనిల్ ఈరోజు అన్నీ ఇప్పుడు తీసుకొచ్చారు పాపం 2 సార్లు తిరిగి. ఇప్పుడు హైలైట్ ఏంటంటే ఇదిగో ఈ వాషింగ్ మెషిన్, ఈ బాక్సెస్, ఫ్రిడ్జ్ బాక్సెస్ అన్నీ ఉన్నాయి. నేను ఒక్కటి కూడా పోనివ్వలేదు. యాక్చువల్గా నేను ఇంట్లో పైన కబోర్డ్స్ కావాలనుకుందే ఇవి వేసుకోవడానికి. అది లేదంటే నేను ఏ ఇల్లైనా చూసుకునేదాన్ని. ఇప్పుడు హైలైట్ ఏంటంటే అసలు నవ్వాలా ఏడవాలో తెలియదు. ఇవన్నీ మేము ప్యాక్ చేయం మేడం, మేమే ర్యాప్ చేసుకుంటాము, మేమేం యూస్ చేయము అన్నారు. నాకు ఒక్క నిమిషం వచ్చా, దీనికోసమా ఇన్ని రోజులు నేను ఇల్లు తిరిగాను, ఎక్కడో పోయి ఇల్లు తీసుకున్నాను అన్న ఫీలింగ్ వచ్చేసింది అనమాట. ఇవి కానీ లేకుండా ఉంటే నేను చక్కగా ఎక్కడో పక్క బజార్లోనే తీసుకునేదాన్ని. ఇవి దాచడం కోసం మాత్రమే నేను కబోర్డ్స్ బెడ్రూమ్లో పైన ఉండేదే ఒక్క రూమ్ కన్నా ఉండాలి అన్నట్లు అనుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవి యూజ్లెస్. ఇంకా దానికి కవర్ ఉండాలి, కవర్ లేకపోతే ర్యాప్ చేసేసి పెట్టండి. అంటే 9 తర్వాత కదా మీకు చెప్పింది. మీరు ఎంతసేపు చేసినా ప్రాబ్లం లేదు, డ్యామేజ్ కాకపోతే చాలు. కిచెన్లో ప్యాకింగ్ చేసిన అతను అండ్ హాల్లో ఒక అతను ప్లాస్టర్ వేసుకుంటూ ఉన్నారు కదా బాక్సెస్కి. వీళ్ళిద్దరు మాత్రం చాలా మంచిగా చేశారండి పని. అండ్ ఇక్కడ ప్యాక్ చేయడమే కాకుండా కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ ఫాస్ట్గా నన్ను అడిగి మొత్తం పెట్టేశారనమాట. ఈవెన్ ఈ రెడ్ కలర్ షర్ట్లో ఉండే ఆయన అయితే నాకు చాలా హెల్ప్ చేశారు. కిచెన్లో వస్తువులు ఎలా అంటే అలా ముందు పెట్టేసేసి మిగిలిన వాళ్ళు అక్కడక్కడ సర్దేస్తూ వచ్చారనమాట. సర్దేయడం అంటే వస్తువులన్నీ ఇంట్లో పెట్టేస్తూ ఉన్నారు. ఈయన మాత్రం కిచెన్లోకి వచ్చి ఏది ఎక్కడ పెట్టాలి అని నన్ను అడిగి ముందు అన్నీ అక్కడ పెట్టారనమాట. అడ్డం లేకుండా మీకు కిచెన్ ఖాళీ చేస్తాను అని చెప్పి పెట్టెళ్ళారు. నేను నిజంగా ఈయనకి థ్యాంక్స్ చెప్పాలండి, అంత నీట్గా చేసి పెట్టారు నాకు. కిచెన్లోవన్నీ మాత్రం ఈ బ్లూ కలర్ క్రేట్స్లో తీసుకెళ్లారు. అండ్ రెడ్ కలర్ బాక్సెస్ ఉన్నాయి కదా, అవి ప్లాస్టిక్ కార్టన్ బాక్సెస్ అనమాట. వాటిల్లో మిగిలిన రూమ్స్లో అవన్నీ చేశారు. అండ్ ఈ బట్టలు అవన్నీ ఆల్రెడీ నేను ప్యాక్ చేసేసుకున్నాను కాబట్టి మిగిలినవంతా వాళ్ళు కార్టన్ బాక్సెస్లో వేసేసారు. ఏది ఇవే నా క్రాఫ్ట్ ఫ్రిడ్జ్ పెద్దదైతే ఇదే తలనొప్పి. అది గ్లాసు, దాన్ని ర్యాప్ చేసి పెట్టండి. కొనేటప్పుడు మెయింటైన్ చేసేటప్పుడు ఏ బాధ లేదు, కానీ షిఫ్ట్ చేసేటప్పుడు బాధగా ఉంది ఫ్రిడ్జ్. అది టిచ్ చేయండి, అది ఆ పైన పన్నీర్. ఈ ఇంటికి వచ్చేటప్పుడు ఇన్ని ఐటమ్స్ లేవు, ఇంటికి వచ్చాక ఇన్ని అయిపోయినాయి. 3 years అయింది.
ఇవి కూడా ఎక్కిచ్చేస్తున్నావా ఇక్కడే? అది డ్యామేజ్ అవుద్దేమో, రామ్ మందిర్ ఉంచేసేలే ఇక్కడే, మనం తెచ్చుకుందాం. అవి వెయిట్లెస్, పైన అది పెట్టినారు కదా. ఇది పైన పెట్టండి, లేదంటే ఇది దీనికి ఆ కేన్ సోఫా కదా, అది చాలా ఇలా ర్యాప్, బెడ్కి కూడా పైనుంచి కింద దాకా మొత్తం క్లింగ్ ర్యాప్తో ర్యాప్ చేశారు, కానీ ఇంకా ఏమి స్పెషల్గా ర్యాపింగ్ ఏం చేయలేదు. బట్ అది క్లింగ్ ర్యాప్తో ర్యాప్ చేస్తే ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది నాకైతే అర్థం కాలేదండి. అండ్ ఇది వచ్చేసి మైక్రోవేవ్ అనమాట. బాక్స్ మాదే ఉండింది, పైన వేరేది వాళ్ళ దగ్గర ఉండే క్లాత్ ఒకటి పెట్టి ర్యాప్ చేశారు. ఈ ర్యాపింగ్ అయితే బాగానే ఉంది, కానీ బెడ్కి చేసిన ర్యాపింగ్ అయితే నాకు నచ్చలేదు. ఇది అనిల్ డెస్క్ అనమాట. దీన్ని ఫ్రంట్ సైడ్ ర్యాప్ చేశారు, కానీ బ్యాక్ సైడ్ ఇంకా క్లాత్ కానీ ఏం పెట్టి, థిక్ క్లాత్ ఉంటుంది వాళ్ళ దగ్గర, అది పెట్టి ఏం ర్యాప్ చేయలేదు, జస్ట్ క్లింగ్ ర్యాప్ తోటి చేశారు. మేము ఎంత చెప్పినా ఇంక వాళ్ళు అంతకంటే చేయట్లేదు అనమాట, ఏం కాదు అని. కాట్ మాత్రం అనిల్ దగ్గరుండి అతి జాగ్రత్తగా ర్యాపింగ్ చేయించారండి. ఎలా అంటే అలా పెట్టనీయలేదు కూడా. వాళ్ళు పెట్టే ప్లేస్మెంట్ కూడా చెక్ చేసుకున్నారు ట్రక్లో పెట్టేటప్పుడు. అంత భయం వేసింది మాకు, కాట్ ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో అని. ఎందుకంటే సింధు వాళ్ళ కాట్ ఇలానే షిఫ్టింగ్లో కొంచెం డ్యామేజ్ అయ్యింది, చాలా జాగ్రత్తగా చేయించండి అని తను ముందే చెప్పిందనమాట. చాలా భయం వేసింది మాది కూడా డ్యామేజ్ అవుతుందేమో అని. అనిల్ దగ్గరుండి అన్నీ చాలా జాగ్రత్తగా చేయించారు. వాళ్ళకి గట్టిగా చెప్పి మరీ ప్యాక్ చేయించామన్నమాట. కాట్ మాత్రము, కాటనే కాదు, అనిల్ టేబుల్ ఇట్లా కొన్ని వుడెన్ ఉంటాయి కదా, అవన్నీ అలానే ప్యాక్ చేయించాము. ఎందుకంటే మేము ఆల్రెడీ వాటన్నిటికీ ర్యాపింగ్ కోసం మేము ఎక్స్ట్రా పే చేసామన్నమాట, వుడెన్వి పాడవకుండా ఉండడం కోసము. అందుకని ఇవి ప్యాక్ చేసేటప్పుడు దగ్గరుండి చాలా జాగ్రత్తగా చేయించాము, పాడవకూడదని. ఫ్రిడ్జ్ ఆ రూమ్లోంచి తీసేటప్పుడు మాత్రం నా హార్ట్ బీట్ పెరిగిపోయిందండి. నిజంగా నాకైతే ఎంత కంగారో, అది ఎలా వస్తుందో బయటకి, స్క్రాచెస్ ఏమైనా పడతాయేమో అని. అనిల్ కూడా చూడండి ఎంత కంగారుగా చూసుకుంటున్నారు. బట్ స్క్రాచెస్ ఏం పడకుండా ఆ రూమ్లోంచి నీట్గా బయటకు తీశారు. నేనైతే ఆ ఫ్రిడ్జ్ని ర్యాప్ చేసేటప్పుడు ఒక్క నిమిషం కూడా పక్కకు పోలేదండి, ఎలా ర్యాప్ చేస్తారో అని అక్కడే ఉండి చూసుకున్నాను. ఎందుకంటే ఈ ఫ్రిడ్జ్ నా కోసమే అనిల్ కొన్నారనమాట. లిటరల్గా నాకు ఇది కావాలి అని నేను అన్నాను అనేసి ఇంకా కొన్నారు, కానీ తనకైతే ఇష్టం లేదు. బట్ దీన్ని షిఫ్ట్ చేసేటప్పుడు నేనెంత కంగారు పడ్డానో, కానీ నాకంటే డబల్ తను పడ్డారనమాట. ఎందుకంటే అది డ్యామేజ్ అవుతుందేమో అని నేను టెన్షన్ పడ్డాను, తను మాత్రం అది డ్యామేజ్ అయిన తర్వాత దానికి ఎన్ని రిపేర్స్ చేయించాలో అని భయపడ్డారనమాట. అంటే చాలా కాస్ట్ అవుతుందండి. ఆ డోర్ కూడా ఏదైనా చిన్న డ్యామేజ్ అయితే 10,000 అని చెప్పారు ఒక డోర్కి. సో అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా వాడుతున్నాం దాన్ని మేము. ఇది మాత్రం ఆ ట్రక్‌లోకి వెళ్ళి దాన్ని మొత్తం గట్టిగా వాళ్ళు కట్టేసి అక్కడ పెట్టి మళ్ళీ తీసుకొచ్చి కొత్త ఇంట్లో పెట్టిందాకా టెన్షనే అనమాట నాకైతే. అప్పుడు అనిపించింది అనిల్ ఈ ఫ్రిడ్జ్ వద్దు అని ఎందుకన్నారో. ముందైతే వాడడానికి బాగానే ఉంది, కానీ షిఫ్టింగ్లో చాలా ఇబ్బంది అయిందండి. అండ్ చెప్పాను కదా, ఈ చెక్ షర్ట్ అతను చాలా నీట్గా చేశారని, అన్నీ దగ్గరుండి చెప్తుంటే నీట్గా చేసి పెట్టారనమాట. ఇంకా ట్రక్కి ముందే మేము వాళ్ళకి దారి చూపించడానికి కొత్త ఇంటికి వెళ్ళిపోతున్నాము. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.